ఎటువంటి బిల్డింగ్ అయినా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో బిగినింగ్లో చేసే వర్కౌట్ మన బాడీని ప్రాపర్గా లైఫ్ లాంగ్ బిల్డ్ చేసేకి బిగినింగ్ వర్కౌట్స్ అంతే ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేది ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ అయిన ఎక్సర్సైజ్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే బిగినర్స్ లెవెల్ వర్కౌట్, మోడరేట్, అడ్వాన్స్ లెవెల్ వర్కౌట్స్ అని ఉంటాయి. ఈ వీడియోలో మనము జిమ్ బిగినర్స్కి ప్రాపర్గా చెస్ట్ ఎలా చేయాలి, అది ఏ వేరియేషన్ చేయాలి, అది ఏ బేసిస్ పైన చూస్ చేసుకోవాలి, దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, చెస్ట్తో పాటు ట్రైసిప్స్ చేయాలా, పుష్ పుల్ లెగ్ చేయాలా, ఎటువంటి స్ప్లిట్ చేయాలి అనేది. ఈ వీడియోలో దాని గురించి డిస్కషన్ ఉందో ఈ వీడియోలో స్పెసిఫిక్గా కంప్లీట్ చెస్ట్ బిగినర్స్ ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి అనేది చెప్తాను. చూడండి, చెస్ట్ ఒకే మజిల్ అయినా దీంట్లో వేరే వేరే లేయర్స్ ఉంటాయి. లైక్ మిడిల్ చెస్ట్, అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, ఇన్నర్ చెస్ట్, అవుటర్ చెస్ట్ అని అన్ని లేయర్స్ ను కవర్ చేస్తూ ఎక్సర్సైజ్ డిజైన్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మిడిల్ చెస్ట్ ని ట్రైన్ చేసేకి. జనరల్ గా దాన్ని ఫ్రీ వెయిట్స్ లో చేస్తారు, బెంచ్ ప్రెస్ లో చేస్తారు. కానీ మీరు బిగినర్స్ అవడం వల్ల బెంచ్ ప్రెస్ తో స్టార్ట్ చేశారంటే మీకు అన్బ్యాలెన్స్ అవ్వచ్చు, ఇంజురీస్ అవ్వచ్చు. ఇలా కాకుండా ఉండాలి అంటే మిషన్స్ యూస్ చేయడం చాలా బెస్ట్ స్టార్టింగ్ లో. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్ మిషన్ ప్రెస్. దీన్ని ఎలా పర్ఫామ్ చేయాలో చూపిస్తాను. ఇందులో మెయిన్ వచ్చేసి పొజిషన్. మనము ఇలా పడుకొని బెంచ్ని పట్టుకున్న తర్వాత ఇలా డౌన్ చేసినప్పుడు ఈ బెంచ్ మీ నిప్ప లెవెల్కి కరెక్ట్గా రావాలి. మీరు అలా పొజిషన్ తీసుకోవాలి. చూడండి, ఇలా డౌన్ చేసినప్పుడు నిప్ప లెవెల్కి వస్తుంది. అదే మీరు కనుక వెనక్కి వెళితే కడుపు దగ్గరికి వస్తుంది. ఇలా రాకూడదు, ఇది రాంగ్. లేదా మీరు ఎక్కువ ఇలా ఉన్నారంటే మీ షోల్డర్ దగ్గరికి వస్తుంది. ఇలా కూడా రాకూడదు, కరెక్ట్గా మీ నిప్ప లెవెల్కి రావాలి. నిప్ప లెవెల్కి వచ్చి డౌన్ అండ్ పుష్ ఇట్. ఇలా ప్లేస్మెంట్ చేసుకున్నారంటే మీ మిడిల్ చెస్ట్ ప్రాపర్ గా రియాక్ట్ అవుతుంది. ఇక సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది 45 డిగ్రీ యాంగిల్ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మన అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ పైన అప్పర్ చెస్ట్ ప్రాపర్ గా రియాక్ట్ అవుతుంది. ఇది పొజిషన్ ఏం చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఈ బెంచ్ ఆల్రెడీ సెట్ అవుతుంది కాబట్టి మీరు జస్ట్ పడుకున్న వెంటనే పొజిషన్కి వచ్చేస్తుంది. చూడండి, లైక్ దిస్. ఇలా డౌన్ చేసినప్పుడు ఇది కొద్దిగా నిప్పల్ కంటే కొంచెం పై లెవెల్కి వస్తుంది. ఇది అప్పర్ చెస్ట్ రియాక్ట్ అవుతుంది. బిగినర్స్ కి డిఫికల్టీ లేకుండా అదే అప్పర్ చెస్ట్ మనం బార్లో చేసామంటే అటు ఇటు పోతూ ఉంటుంది, బ్యాలెన్స్ చేసి రిస్క్ అవుతుంది. అది మిషన్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి పొజిషన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. థర్డ్ వేరియేషన్ వచ్చేసి డిక్లిన్ బెంచ్ ప్రెస్. ఇది వచ్చి లోయర్ పెక్టోరల్ యాక్టివేట్ అవ్వడానికి. చాలా జిమ్ లో ఇటువంటి బెంచ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఫస్ట్ మీరు బెంచ్ లో కూర్చొని ఇలా కాళ్ళు లాక్ చేసుకుని పడుకున్నారంటే రివర్స్ లో డౌన్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత డంబల్ని నిప్ప లెవెల్కి చూడండి, ఇలాగా ఇది వెనక్కి ఇలా ముందుకి పోకుండా కరెక్ట్గా మీ నిప్ప లెవెల్ వరకు తీసుకువచ్చి పైకి వచ్చినప్పుడు పుష్ చేయండి, లైక్ దిస్. 1 2 ఇలా చేశారంటే మీ లోయర్ పెక్టోరల్ ప్రాపర్గా యాక్టివేట్ అవుతుంది. చెస్ట్లో 3 లేయర్లు యాక్టివేట్ అయ్యేలాగా ఎక్సర్సైజ్ చేశారు. మిడిల్ చెస్ట్, అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్. ఇప్పుడు ఇన్నర్ చెస్ట్ యాక్టివేట్ అవ్వడానికి పెక్టెక్, బటర్ఫ్లైస్ అంటారు. ఇది కొంచెం పాత వేరియేషన్, అన్ని జిమ్ముల్లో ఉంటుందో లేదో తెలియదు. ఇన్ కేస్ ఏమన్నా ఇది ఉంటే ఇది యూజ్ చేయండి, లేకపోతే వేరే ఎక్సర్సైజ్ చెప్తాను. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇలా పైకి ఉండాలి. మీ నడుము ఉంది కదా, కొద్దిగా గ్యాప్ రావాలి. కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, ఇలాగా చూడండి, ఇలాగా ఇలా చేస్తారు. ఇలా చేస్తే చెస్ట్ యాక్టివేట్ అవ్వదు. బ్యాక్ని స్టిఫ్ చేసి మీ చెస్ట్ ఇలా పైకి ఉన్నట్లు పెట్టుకొని స్వీజ్ చేయాలి. మీరు పెక్టోరల్స్ని వదిలేటప్పుడు కంట్రోల్డ్గా వచ్చి స్వీజ్ చేయాలి, లైక్ దిస్. ఇలా చేశారంటే మీ ఇన్నర్ పెక్టోరల్స్ ప్రాపర్గా యాక్టివేట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ వేరియేషన్ మీ జిమ్లో లేదు అంటే ఈ మిషన్ అంతా కంపల్సరీగా ఉంటుంది. ఇది పెక్స్లైస్, కొంచెం అడ్వాన్స్డ్ మిషన్, అన్ని జిమ్లో ఉంటుంది. చూడండి, ఇలాగా ఈ మిషన్లో పట్టుకొని అది పెక్టెక్ లాగా కదా, ఇది పెక్ ఫ్లైస్ లాగా వస్తుంది. హ్యాండ్స్ చూడండి, ఇలా ప్రెస్ చేసి ఇట్లా ఫ్లై అయ్యేలాగా వస్తుంది, లైక్ దిస్. ఆ వేరియేషన్ పెక్టెక్ వేరియేషన్ లేకుంటే మీరు ఈ వేరియేషన్ యూస్ చేయొచ్చు. ఇది లాస్ట్ ఎక్సర్సైజ్ చెస్ట్కి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దీన్ని అప్పర్ బాడీ స్క్వాట్స్ అని కూడా అంటారు. అదే పుల్లోవర్. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన లోయర్ పెక్టోరల్ యాక్టివేట్ అవడంతో పాటు మన రిబ్ కేజ్ కూడా వైడన్ అవుతుంది. ఫుల్ బాడీ ఇలా అంటే ఫుల్ వైడ్ అవుతుంది. ఇది పుల్లోవర్ ఎలా చేయాలి ప్రాపర్గా చూపిస్తాను. పడుకొని మీ అప్పర్ బాడీ, మీ బ్యాక్ ఏముంది అది బెంచ్ పైన సెటిల్ అవ్వాలి. ఈ నడుము బెంచ్ లెవెల్ కంటే కొంచెం డౌన్ పెట్టాలి, అంటే కింద నుంచి కూడా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. అప్పుడు డంబల్ తీసుకొని 2 చేతులతో, ఇది స్టార్టింగ్ పొజిషన్. మీ నెక్ను కొద్దిగా ఇలా సెటిల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత స్లోగా స్ట్రెచ్ చేయాలి. మీ రిబ్ గేజ్, లోయర్ పెక్టోరల్స్ అంతా ఫుల్ స్ట్రెచ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ వరకు తీసుకురావాలి, లైక్ దిస్. 1 2 ఇలా చేశారంటే మీ చెస్ట్ సూపర్గా వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు
రిప్ గేజ్ కూడా వైడన్ అయ్యి మీ అప్పర్ బాడీ ఫుల్ వెట్ పెరుగుతుంది. ఈ 5 వేరియేషన్స్ మీరు రెగ్యులర్ గా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకుంటూ చేశారంటే 8 to 12 వీక్స్ లోనే మీ చెస్ట్ సూపర్ గా డెవలప్ అవుతుంది. దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్ మూవ్ అయితే చాలా మంచిది. సో బిగినర్స్ కి ఈ వీడియో చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.